వ్లాగ్లో చూసారు కదా, ఎంటీ హౌస్ తీసుకున్నాం, ఎలా ఉందో మిమ్మల్ని అడిగాం, మీరు అందరు కమెంట్స్ చేశాకే మేము తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ హౌస్కి ఇంటీరియర్ గురించి నేను పడ్డ కష్టం మామూలుగా లేదనమాట. మార్కెట్ తిరిగాను, ఆల్మోస్ట్ ఒక 20 ఇంటీరియర్ వాళ్ళని కలిసిన తర్వాత నేనే ఇంటీరియర్ అవుదామా అనుకున్న టైంలో యాక్చువల్గా ఏంటంటే రోహిత్ గారికి నేను చాలా ముందు మేము ఇల్లు తీసుకున్న కొత్తల్లోనే మెసేజ్ చేశాను, బట్ వాళ్ళు బిజీగా ఉండి నా మెసేజ్ చూసుకోలేరు. ఫైనల్గా ఎప్పుడైతే మేము డెసిషన్ ఇంకా తీసుకోవాలన్న టైంకి ఆయన మాకు కనెక్ట్ అయ్యారనమాట. సో కనెక్ట్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ స్మూత్గా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు నాకు కలిసిన తర్వాత నేను ఎప్పుడైతే కాల్ చేశానో 1 అవర్లో వచ్చారు, క్విక్ సర్వీస్ చూశారు, వితిన్ ఏ డే నాకు 3D ప్లాన్ కూడా ఇచ్చేశారు. సో చాలా ఫాస్ట్గా అవుతుంది, అన్ని కూడా నేను అనుకున్న టైంలో. అంటే జనరల్గా ఇంటీరియర్ అనేసరికి మనకి 90 డేస్ 120 డేస్ అంటారు, కాబట్టి ఇక్కడ ఏంటంటే జస్ట్ 1 మంత్ టైం ఉంది. సో అందుకే మేము ఇక్కడికి వచ్చాము. హాయ్ రోహిత్ గారు. సో రోహిత్ గారు ఏంటంటే చాలా బిజీ, మీకు ఇన్స్టాగ్రామ్లో ప్రతి రీల్లో ఆయన కనిపిస్తూ ఉంటారు. బట్ అంటే నేను ఏదైతే అనుకున్నానో మా హౌస్కి ఇంత చేయించుకోవాలి ఒక మంత్స్లో అనుకున్నది అది అయిపోయింది. తను నా ప్రాజెక్ట్ చేస్తున్నారు. అండ్ బడ్జెట్ ఈజ్ ఆల్సో హీఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. అంటే మనకి ఎలా కావాలో, ఏదో వీళ్ళు అమౌంట్ ఏదైనా తక్కువ ఉందా అలా అని కాదు, క్వాలిటీ కావాలి, క్వాలిటీ ఫినిషింగ్ మనకి ఇస్తారు. అండ్ వీళ్ళు సజెస్ట్, ఇప్పుడు జనరల్గా అంటే వేరే వాళ్ళు ఎలా ఉంటారు, ఈ బ్లాక్ అంటే ఫిక్స్డ్ ఉంటుంది, ఈ బ్లాక్ అంటే ఇదంటే ఇదే, అలా కాదు, చాలా ఫ్లెక్సిబుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మేము ఆల్మోస్ట్ ఇక్కడ 2 hours నుంచి ఇక్కడే ఉన్నాము. ప్రతి ఒక్క చిన్నది కూడా తను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మీరు తర్వాత ఫర్దర్ బ్లాగ్స్లో కూడా చూడండి మన ఇంట్లో ఎలాంటి బ్లాగ్స్ అవుతుందో. జనరల్గా 3D డిజైన్ ముందు ఏంటంటే మాకు అసలు బ్లాంక్, అసలు ఏ ఐడియా లేదు, ఏది పెట్టాలి, ఇక్కడ ఏది వస్తుందో, అసలు ఇల్లు ఎలా కనిపిస్తుందో కూడా మాకు తెలియదు అనమాట. 3D డిజైన్ వచ్చాక ఎవ్రీథింగ్ ఇస్ లైక్ డెప్త్కి మనం వెళ్ళొచ్చు. ఇది చూసినట్టయితే మా హాల్ అనమాట. ఇది మనకి డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ చూసారు కదా. హాల్లో చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు. అండ్ ఒక్కొక్క బ్లాక్ కస్టమైజ్ చేస్తున్నారు. వాళ్ళు పంపించిన దాంట్లో కూడా మాకేమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా మాతో పాటు మోల్డ్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చి మనకి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఏరియా. ఈ 3D డిజైన్ వల్లే మేము లామినేట్ అయినా లేకపోతే లైట్స్ అయినా ఇక్కడ ఏది పెట్టారు అండ్ మొత్తం కంప్లీట్ ఐడియా వచ్చింది. యాక్చువల్గా మా కిచెన్ వచ్చి మీరు చూసినట్టయితే ఇట్స్ లైక్ యూటిలిటీ వచ్చి చాలా చిన్న కిచెన్ వచ్చిందనమాట. బట్ కిచెన్లో ఆ వాల్ బ్రేక్ చేయాలని మాకు ఐడియా ఇచ్చి కిచెన్ పెద్దగా కనిపించేటట్టు అండ్ ఈవెన్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా, అంటే మీరు చూసినట్టయితే మనకి కాంబినేషన్స్ కూడా మొత్తం ఇలా 3Dలో డెప్త్ కనిపిస్తుంది. అండ్ ఎక్కడ కూడా మీరు చూస్తే స్పేస్ అనేది చాలా బాగా యూటిలైజ్ చేశారు. అంటే క్లమ్జీగా కాకుండా, కొన్ని హౌసెస్ ఏంటంటే ఎక్కడ చూస్తే అక్కడ స్టోరేజెస్ ఉంటాయి, అలా కాకుండా ఇట్స్ లైక్ క్లమ్జీ లేకుండా చాలా స్టైలిష్గా ఉంది. దిస్ ఇస్ లైక్ మాస్టర్ బెడ్రూమ్. అవును రోహిత్ గారు, ఇలాగే ఉంటుంది కదా ఇంట్లో. యాక్చువల్గా మాకు రా హౌస్ చూసినప్పుడు మాకు అసలు ఏది ఐడియా లేదండి, ఎక్కడ ఏం చేయాలో. ఏదో మేము మెంటల్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనుకున్నాం, కానీ 3D చూసాక మాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా, నా ఫేవరెట్ ఏరియా. సో ఇది మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ పూజ అదంతా. సో ఇక్కడ కొన్ని చేంజెస్ అవ్వబోతున్నాయి. పూజ ఏంటంటే కొంచెం స్పేస్కి తగ్గట్టు కొంచెం స్టైలిష్గా వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ చేంజెస్ అన్ని మీరు మళ్ళీ వీడియోలో ఒక్కొక్క బ్లాక్ అవుతున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. వాళ్ళ నుంచి మన కొత్త ఇంట్లో ఇంటీరియర్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. నాతో పాటు మీరు చూడండి ఎలా ప్రోగ్రెస్ అవుతుందో, ఎలా వర్క్ స్టార్ట్ అవుతుందో. ఇలా ఇవాళ నుంచి ఫాల్ సీలింగ్ స్టార్ట్ అవబోతుంది. Mayur, you are excited? Of course. Of course, my baby is excited. Did you like the house? Of course I will like it. I would like the room the best. Your room the best. Day 3. Hi Rohit garu. హలో మ్యామ్. మేడం వద్దు, నువ్వు నన్ను అన్నారు, నేను తమ్ముడనే అంట. రోహిత్ ఏంటి తెలుసా, 30 days ఛాలెంజ్, 3rd డే ఇది. సో ఫాల్ సీలింగ్ స్టార్ట్ అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్ సైమల్టేనియస్గా చేస్తున్నారు. నీ కాన్ఫిడెన్స్ అనేది నాకు అర్థం కావట్లేదు. 30 daysలో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బేసికల్గా ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మాడ్యులర్ ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీ మనదే కాబట్టి నేను నైట్ టైం, మార్నింగ్ ఒక షిఫ్ట్ బ్యాచ్ ఉంటారు, నైట్ షిఫ్ట్ ఒక బ్యాచ్ ఉంటారు. సో నాదే ఫ్యాక్టరీ, నా లేబర్ అంతే కాబట్టి నేను డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటే అయిపోతుంది. ప్రాక్టికల్గా పాసిబులే, మ్యాన్ పవర్ ఉంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. బట్ ఎవరు ఒప్పుకోరు ఈ ఛాలెంజ్కి. బేసిక్గా నేను ఆల్మోస్ట్, మీరు కూడా వీడియోలో చూసారు కదా, ఒక 15-16 ఇంటీరియర్ వాళ్ళని కలిసాను. అందరూ ఏంటంటే కాదు మేడం, మాకు మినిమం 90 days కావాలి, అది కూడా కొంచెం గ్రేస్ గుంజుతారు. దీని ఏంటంటే మీకు ఎప్పుడు కావాలి, 2 రోజుల ముందు నేను ఇస్తానన్నారు. లవ్ దట్ కాన్ఫిడెన్స్. సో ఇవాళ బ్రేకింగ్ కూడా ఉంది కదా. సో బ్రేకింగ్ అంటే ఇప్పుడు ఎలా చేస్తారు? ఇక్కడ బీమ్ లాగా ఒకటి ఉంది. హౌ ఇస్ ఇట్ దట్ పాసిబుల్? మన దగ్గర మిషన్ ఉంది మేడం. ఇది బీమ్ ఏం కాదు, జస్ట్ వాల్ ఒకటే. ఈ డోర్ అనేది రిమూవ్ చేసేసి మొత్తం ఈ ఎల్ టైప్ ఈ వాల్ అంతా బ్రేక్ చేసేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. కిచెన్ అనేది మేడంకి చిన్నది ఇచ్చారు.
సో దట్ దాన్ని ఏంటంటే మేడం కొంచెం స్టోరేజ్ ఎక్కువ అడిగారు. సో దట్ మనం యుటిలిటీని కిచెన్లో కలిపేస్తున్నాము. యుటిలిటీ మొత్తం కిచెన్లో కలిపేసేసి ఈ టైల్స్ అంతా వేసుకుంటాము. యుటిలిటీ అనేది ఆ బాల్కనీ లాన్ ఏరియాకి వెళ్ళిపోతుంది మీకు. ఇదంతా మీరు డిజైన్ కూడా రన్నింగ్లో మేడం పోస్ట్ చేస్తారు. అండ్ అయిపోయిన తర్వాత కూడా మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ నాకేంటి తెలుసా, వీడియోలో వాళ్ళకి కూడా ఏదో ఇలా అయిపోయింది ఏమో వీళ్ళు 2 months తీసుకున్న తర్వాత పోస్ట్ చేస్తారని కాకుండా ఎవ్రీ రెగ్యులర్ అట్లీస్ట్ వీక్లో ఒక 2 videos ఐ వాంట్ టు షో ద వర్క్ ప్రోగ్రెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే పైన కూడా మీరు మనకి ఏదైతే ఉందో అది మీరే మాకు ఐడియా ఇచ్చారు. మేము యాక్చువల్గా ఎంట్రన్స్ అంటే అది బ్రేక్ చేసి ఈ డోర్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. జనరల్గా ఎవరైనా ఇంటీరియర్స్ ఉంటే డోర్ కొనేసుకోండి మేడం అంటే వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో ఉండదు కాబట్టి ఏముంది కొనేసుకోండి అంటారు. బట్ తినేంటంటే ప్రైజింగ్ విషయంలో కూడా మనొక ఫ్యామిలీ లాగా ఆలోచించి వద్దండి ఇది పేస్ట్ చేస్తారు, ఈ డోరే మనం అక్కడ ఫిట్ చేద్దామన్నారు. సో అది కూడా ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఫ్రేమింగ్ అయిపోయింది, వైరింగ్ జరుగుతుంది. మీకు జిప్సమ్ బోర్డ్ 3 daysలో సీలింగ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం సీలింగ్ చేస్తున్నాము? సెయింట్ గోబిన్ జిప్సమ్ బోర్డ్ సీలింగ్ చేస్తున్నారు. జిప్సమ్ బోర్డ్ సెయింట్ గోబిన్ బ్రాండెడే వాడుతున్నాము. అండ్ మేడం ప్రొఫైల్ లైటింగ్ డిజైన్స్ ఉన్నాయి, రన్నింగ్లో మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే సీలింగ్ అయిపోయింది. డే 3 ఇది. డే 3. సో ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిక్ వర్క్ కూడా జరుగుతుంది. నేనేం పట్టుకోను, నాకు షాక్ వస్తుంది. ఇంకా కనెక్షన్ స్టార్ట్ అవ్వలేదు కదా? స్టార్ట్ అవ్వలేదు, పట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూస్తే సీలింగ్ అయిపోయిందనమాట. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రికల్ స్టార్ట్ అయింది. సో సైమల్టేనియస్గా మల్టీ టాస్కింగ్ జరుగుతుందన్నమాట. సో మనం లోపలికి వెళ్దాం, బ్రేకేజ్ ఎలా అయిందో. వాట్ ఈస్ దిస్? బ్రేకేజ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ పొజిషన్ ఇది డిజైనా? యాక్చువల్లీ డిజైన్ కాదండి, ఇది సార్ది సపరేట్ ప్రైవేట్ రూమ్ ఆఫీస్ కోసం. ఎవరైనా సార్ కోసం ఎవరైనా వస్తే ఇంట్లోంచి కిచెన్లో డైనింగ్లోంచి రాకుండా సార్ కోసం సపరేట్గా ఒక రూమ్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. డైరెక్ట్ లిఫ్ట్లోంచి ఇటు వచ్చేయచ్చు. సో దట్ ప్రైవసీ ఉంటుంది. సార్ కోసం ఎవరు వచ్చినా సరే ఇంట్లోకి రాకుండా ఇలా వచ్చేలాగా మనం ప్లాన్ చేసాం. బ్రో నేను బయట కెమెరా పెట్టుకుంటున్నా, ఎవరు అంటే ఎవరు వచ్చారంటే నాకు ప్రాబ్లం మళ్ళీ. ఇది ఎలా మీరు మార్కింగ్ చేశారా? మార్కింగ్ ఉందండి, కింద మెజర్మెంట్, డోర్ కింద మెజర్మెంట్ చెప్పాం కదా, ఆ మెజర్మెంట్ బట్టి మార్కింగ్ చేసి బ్రేక్ చేస్తున్నాం. ఇవాళ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒక 2 daysలో అది ఈరోజు బ్రేక్ అవుతుంది. ఇది కింద కిచెన్ అండ్ బాల్కనీ ఉంది కదా, ఈ 3 బ్రేక్ చేస్తాము. రేపు డెబ్రిస్ అనే క్లీన్ చేసి ఒక 3 daysలో ఈ కన్స్ట్రక్ట్ అయిపోతుంది. సో స్టూడియో రూమ్ కూడా సైమల్టేనియస్గా రెడీ అవుతుంది. జనరల్గా మనకు వర్క్ జరుగుతుంటే ఏదో ఒక వర్క్ ఐదర్ ఫాల్ సీలింగ్ అవుతుంది లేకపోతే బ్రేకేజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి టైం తక్కువగా ఉంది. 30 daysలో వీ నీడ్ టు ఫినిష్ ఆ హోమ్ కాబట్టి స్టార్టెడ్ డే 3. నెక్స్ట్ డే 6 రోజు కలుద్దాం. ఓకే, బాయ్. సో మీకు కూడా ఇంటీరియర్స్ చేసుకోవాలి అంటే ఆల్ ఓవర్ హైదరాబాద్లో డూ కాంటాక్ట్ రోహిత్ గారు. నేను తన డిస్క్రిప్షన్ అన్ని పెడతాను. ఫోన్ ఇమీడియట్గా ఎక్కకపోయినా చూసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళ టీం కాల్ చేస్తారు. అండ్ తనలో నచ్చింది ఏంటంటే జనరల్గా టీం చూసుకుంటారు అనేది లేదు, తను నుంచొని చేయిస్తారు ఎక్కడైనా సరే. నా ముందు ఎంతో మంది క్లయింట్స్ కాల్ చేసినా రమ్మన్నా కూడా ప్రతి ఒక్కరికి సేమ్ అటెన్షన్ ఇస్తున్నారు. సో ఆ అటెన్షన్ మనకు కావాలి, మన ఇంట్లో ఒక డ్రీమ్ హౌస్గా కావాలంటే డూ కాంటాక్ట్ ఇన్ఫినైట్ ఇంటీరియర్స్.